హాయ్ గాయ్స్, ఇప్పుడే జీబ్రా మూవీ చూసొచ్చాను. ప్రీమియర్ షో వేశారు. సో సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితే ఇరగదీశారు. సో సత్య గారు మేము వెళ్ళి ఆ ప్రీమియర్ షోకి వచ్చారు, విజిట్ చేశారు. సో ఆ వీడియో కూడా కింద బయోలో లింక్లో, కింద ఛానల్ లింక్లో ఉంది, వీడియో చూడండి. సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు ఏంటంటే సత్య గారు యాక్టింగ్ ఇరగదీశారు అండ్ సత్యదేవ్ యాక్టింగ్ ఇరగదీశారు. సో ఇందులో ప్రియభవాని గారు యాక్టింగ్ కూడా ఇరగదీశారు. సో ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే కట్టప్ప తెలుసు కదా మీకు. ఆ కట్టప్ప ఉన్నారు ఇందులో. ఆయన డిఫరెంట్ జోనర్స్లో యాక్ట్ చేస్తా, వేరే వేరే సినిమాల్లో వేరే వేరే క్యారెక్టర్లు యాక్ట్ చేశారు. సో ఇందులో కూడా టోటల్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ మూవీలో సునీల్ గారి యాక్టింగ్ అయితే సూపర్ కామెడీ కానీ విలనిజం కానీ సూపర్ చూపించారు. సో పుష్పాల మీరు చూసినట్టు అందులో డిఫరెంట్గా ఉంటారు. సో ఈ సినిమాలో అయితే ఇంకా టోటల్ డిఫరెంట్గా ఉంటారు అనమాట. కామెడీ పరంగా కామెడీ, విలన్ పరంగా విలను. యాక్టింగ్ అంటే సునీల్ గారే. సో ఈయన కూడా మూవీలో ఒక పార్ట్ కాబట్టి సో ఈయన కూడా కామెడీ జోనర్లో బాగా కామెడీ చేశారు, విలన్ కూడా చూపించారు. అండ్ సత్య గారి యాక్టింగ్ కూడా ఇరగదీశారు. అండ్ కమెడియన్ సత్య లేకపోతే మత్తు వదలటూలు ఎంత అయితే కామెడీ జోనర్గా ఉందో, సో ఈ సినిమాలో కూడా ఈ సత్య గారి కామెడీగా పరంగా ఇరగదీశారు. అండ్ హీరో సత్య అయితే ఓకే, ఆయన యాక్టింగ్ సూపరు. అండ్ ఫస్ట్ హాఫ్ స్టోరీకి వచ్చేసరికి మొత్తం స్టోరీనే బిల్డ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో అయితే ఆ స్టోరీని బిల్డ్ చేసింది. సో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి అనమాట సెకండ్ హాఫ్లో. అండ్ క్లైమాక్స్లో అయితే సెంటిమెంట్ సీన్ ఉంటుంది. సో సెంటిమెంట్ మన హీరో అయితే ఎవరైతే ఉన్నారో సో ఆయన ఒక కట్టప్ప ఆయన ఉన్నారు చెప్పాను కదా. కట్టప్పని బాగా ట్రస్ట్ చేసినప్పుడు ఆయనకి లాస్ట్ ఒక నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ చెప్పగానే ఆయనకి కోట్లు డబ్బులు సంపాదిస్తారనమాట ఆ నెంబర్ ద్వారా. సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో గంట కొట్టడం మర్చిపోకండి భయ్యో.